వెల్కమ్ టు ఫిల్మ్ ప్రేటర్ అండి. ఇవాళ వచ్చేసి 'సతీ లీలావతి' సినిమా చూడడం అయితే జరిగింది. స్టారింగ్ బై లావణ్య త్రిపాఠి గారు. అండ్ సినిమా చూసిన తర్వాత ఐ లైక్డ్ ఇట్. అంటే నచ్చింది. అంటే మరీ అంత వరస్ట్ సినిమా అయితే కాదు అనిపించింది. అండ్ మొత్తం ఒక 2 గంటలు సినిమా నీట్‌గా ఎంజాయ్ చేసాంరా థియేటర్‌లో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే లావణ్య త్రిపాఠి గారి యాక్టింగ్ అండ్ మెయిన్ వచ్చేసి కామెడీ సీన్స్ మాత్రం భలే రాసుకున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో, హీరోయిన్ ఒకరోజు పెళ్లి చేసుకుంటారు. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక చిన్న గొడవలు అయితే రావడం అయితే జరుగుతది. అండ్ అలా సినిమా వెళ్తున్న కొద్దీ కొద్దిగా పెద్ద గొడవలు అయిపోతాయి. దాని తర్వాత డివోర్స్ వరకు ఎళ్తది. దాని తర్వాత ఏమైంది అన్నది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూడాల్సిందే. అండ్ ఈ సినిమా మాత్రం అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ మొదలవుతది భయ్యా ఒక 20 మినిట్స్ తర్వాత. ఖచ్చితంగా మీరు నవ్వుకుంటారు. ఎందుకంటే చాలా బాగుంటది. అండ్ ఏదో పెట్టాలని పెట్టకుండా ఆ కామెడీ కూడా సినిమా తగ్గట్టు సింక్ అయ్యే కామెడీ సీన్స్ తీసుకురావడం. అండ్ మెయిన్ వచ్చేసి మెయిన్ లీడ్స్ యాక్టర్స్ బాగా చేయడం. అండ్ ఆళ్ళ క్యారెక్టర్స్ కూడా డెప్త్ ఉండడం. ఇవన్నీ బాగా సినిమాకి కనెక్ట్ అయ్యాయి అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మీకు స్టోరీ లైన్ అంటే ప్రతి సినిమాలో చూసాంరా ఈ స్టోరీ లైన్ కొత్తగా ఏముందిరా అన్నట్టు మీకు అనిపిస్తది. బట్ అక్కడ కామెడీ తోటి సినిమా అనేది మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటది. గ్రిప్పింగ్‌గా ఉంటది. అండ్ మెయిన్ ఇంటర్వెల్ సీన్ కూడా మీకు చాలా నచ్చుతది. అండ్ బావుందిరా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటది. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ స్టార్టింగ్ 10 మినిట్స్ ఈజ్ ఓకేష్ అనిపిస్తది. అంటే ఎందుకురా ఈ స్టోరీ ఆల్రెడీ చూసేసాం గదా! ఎందుకొచ్చాంరా అన్నట్టు మనకి ఫీలింగ్ అనిపిస్తది. ఎప్పుడైతే ఆ 20 మినిట్స్ మనకి అయిపోతుందో దాని తర్వాత నుంచి అండ్ సూపర్‌గా అనిపిస్తది. అండ్ నీట్‌గా తీసుకెళ్లారు కదరా అనిపిస్తది. అండ్ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా నవ్వుకుంటా అనమాట. అంత బాగుంటాయి. ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌కెళ్తదో బట్ ఆ కామెడీ సీన్స్‌కి కొద్దిగా తగ్గాయి అన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే మనకు ఫస్ట్ హాఫ్‌లో అన్ని నీట్‌గా పెట్టుకుంటారు. అని ఎక్కడ లాగ్ చేయకుండా అన్ని నీట్‌గా స్టోరీ లైన్ అయితే తీసుకెళ్ళడం జరుగుతది. అండ్ సెకండ్ హాఫ్ ఒక ఫ్యూ కామెడీ సీన్స్ పెట్టినా కూడా మనకి అంత ఎంగేజింగ్ అనిపించవు. అండ్ మెయిన్ వచ్చేసి మనకు నవ్వు తెప్పించవనమాట. అంటే ఆ సినిమాలో మనం అలా మునిగిపోతాం కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సీన్స్ నాకు సెకండ్ హాఫ్ అనిపించలే. బట్ ఫ్యామిలీతో ఎళ్తే మాత్రం నవ్వుకుంటారు. ఆ కామెడీ సీన్స్ కూడా. బట్ మనకి యూత్‌కైతే కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తది సెకండ్ హాఫ్. బట్ ఫ్యామిలీతో ఎళ్తే మాత్రం మొత్తం సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ లావణ్య త్రిపాఠి గారిది ఒక సీన్ ఉంటది. అది మీరు థియేటర్‌లో చూడండి చాలా బావుంటది. అంటే బా తీశార్రా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ హీరో క్యారెక్టర్ చూసుకుంటే తన క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చుకున్నారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ప్రీవియస్ మూవీస్‌లో తను చేశారు. బట్ ఈ సినిమాలో అయితే ఇంకొద్ది బాగా చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ తన క్యారెక్టర్ కూడా ఒక పొటెన్షియల్ ఉండే రోల్ ఇచ్చారు. అండ్ మెయిన్ చాలా సంవత్సరాల తర్వాత లావణ్య త్రిపాఠి గారు థియేటర్ మీద కనపడ్డారు. బట్ సినిమా అంతా కొద్దిగా ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. అంటే ఈ కాలం జనాలకి ఎలా ఉంటే సినిమా నచ్చుతదో అండ్ ఆ టెంప్లేట్‌లో తీసుకెళ్లారు. అండ్ మెయిన్ వచ్చేసి కామెడీ మాత్రం ఈ సినిమాలో మేజర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ గట్టా అంత పెద్దగా అనిపించలేదు నాకు. అండ్ మెయిన్ సాంగ్స్ కూడా అంత పెద్దగా అనిపించలేదు. బట్ మ్యూజిక్‌లో కొన్ని కొన్ని సీన్స్‌లో అంటే పర్లేదు అన్నట్టు అనిపించింది గానీ, కొన్ని కొన్ని సీన్స్‌లో కొద్దిగా తగ్గించుంటే బాగుండు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ బాగా ఇచ్చుకున్నారు. సప్తగిరి క్యారెక్టర్ గాని, అండ్ మెయిన్ వచ్చేసి మనకు తెలుసు కదా! దాంట్లో గుండంకులు ఉంటారు. అండ్ తన క్యారెక్టర్ గాని, అండ్ ఈళ్ళందరి క్యారెక్టర్‌లో చాలా బాగా ఇచ్చుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఏదో వచ్చినట్టు కాకుండా, ఏదో పెట్టినట్టు కాకుండా అండ్ సినిమా తగ్గట్టుగా ఆళ్ళు నీట్‌గా పొటెన్షియల్ ఇచ్చుకొని నీట్‌గా చూపించారురా బాబు థియేటర్ మీద అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ సినిమా నేను ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలే. అండ్ మెయిన్ ఈ మూవీ బజ్ కూడా లేదు. అండ్ సినిమా రిలీజ్ అవ్వుతుంది ఒక 3 డేస్ ముందే ఒక బజ్ అనేది క్రియేట్ చేశారు. ఎందుకంటే ప్రమోషన్‌లు చేసి. అక్కడి వరకు ఈ సినిమా అయితే పెద్దగా ఏం బజ్ అయితే లేదు. అండ్ మామూలుగా ఒక సైలెంట్‌గా దింపేశారు. నేను కూడా ఎక్కువ మనకి హోప్స్ పెట్టుకోకుండా థియేటర్‌కెళ్ళి చూసాను. నాకైతే ఫుల్‌ఫిల్‌గా నచ్చేసింది. అంటే నేను ఎక్కువ హోప్స్ పెట్టుకోలేదు కాబట్టి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఖచ్చితంగా యూత్ కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్‌లో ఆ కామెడీ కొద్దిగా మనకి ట్రాగ్ అయినట్టు అన్నట్టు అనిపిస్తది. బట్ ఫ్యామిలీతో ఎళ్తే అది కూడా ఎంజాయ్ చేస్తారు చెప్పాను కదండీ. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ ఖచ్చితంగా థియేటర్‌లో ఎళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.